more. US based e-learning platform. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు క్వాలిఫైడ్ పర్సనల్ ఫినాన్స్ ప్రొఫెషనల్ చారి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ చారి గారు. నమస్తే అండి. సార్ చారి గారు, ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్ని దృష్టిలో ఉంచుకొని అండ్ ఇప్పుడున్నటువంటి ఎకానమీ కండిషన్స్ని కూడా పరిగణలోకి తీసుకుని ఏవైనా కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు అంటారా, లేదంటే ఉన్న పాత ఇన్వెస్ట్మెంట్స్ని రివ్యూ చేసుకోవడం మంచిదంటారా? అంటే న్యూ ఇన్వెస్ట్మెంట్స్ వర్సెస్ ఓల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ అంతే. రైట్. అంటే న్యూ ఇన్వెస్ట్మెంట్స్ ఎట్లాగో ఆబ్వియస్గా చేయాల్సిందేనండి, అది చేస్తూనే ఉంటాము. కానీ ఓల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ని కరెక్ట్గా రివ్యూ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఒక 2-3 ఇయర్స్ నుంచి మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోని రీబ్యాలెన్స్ చేద్దాము, మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోని రివ్యూ చేసి పెట్టమని వస్తాడు. నేను చూశాను, బాగానే ఉంది, అది జరుగుతూనే ఉంటుంది ఎవ్రీ ఇయర్. కానీ నేనేమన్నానంటే ఓవరాల్ అసెట్ అలొకేషన్ మొత్తం కూడా రివ్యూ అవ్వాలండి. ఓన్లీ మ్యూచువల్ ఫండ్ రివ్యూ చేయడం కాదు. ఇది 90% ఆఫ్ ఇన్వెస్టర్స్ చేసే మిస్టేక్. నేను అందులో ఏం జరిగింది అనేది పాయింట్ టు పాయింట్ చెప్తాను చూడండి. ఇది ప్రతి ఇన్వెస్టర్ కూడా చెక్ చేసుకోవాలి వాళ్ళ దీంట్లో. ఫస్ట్ ఏం చేశాము, ఆయనకున్న ఇన్సూరెన్స్ పాలసీస్ రివ్యూ చేశాం. ఏం జరిగింది అక్కడ, నేను అంతకుముందు చూడలేదు. ఇప్పుడు చూస్తే ఏం జరిగింది, 16 లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఉన్నాయి ఆయన దగ్గర. ఓ మై గాడ్, 16. యా. అందులో ఆయనకి ఉపయోగపడే ప్లాన్స్ 3-4 ఉన్నాయండి. ఆయనకి, వాళ్ళ వైఫ్కి ఉన్న టర్మ్ ప్లాన్స్, వాళ్ళ బాబు నేమ్ పైన తీసుకున్న చైల్డ్ ఎడ్యుకేషన్ ప్లాన్, ఇలాంటివి ఒక 4-5 ఉన్నాయి అంతే. మిగతావన్నీ ఎందుకు తీసుకున్నారంటే ట్యాక్స్ గురించి తీసుకున్నాము, కొంతమంది ఆబ్లిగేషన్ చేశారు, కొంతమంది ఏదో గోల్డ్ లోన్ గురించి వెళ్తే అక్కడ చేశారు. ఇలాగ తెలిసి తెలియక నెలకి 35,000-40,000 వరకు ఓన్లీ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ కడుతున్నారు. ఫస్ట్ ఏం చేయాలి ఇక్కడ మనము, మనకి అవసరం లేని పాలసీస్ని డెఫినెట్గా తీసేసేయాలి, వాటిని పక్కన పెట్టాలి, సరెండర్ చేసేసేయాలి. ఇంకా వాటితో మనకి లాస్ ఉన్నా, లాస్ లేకపోయినా, ప్రాఫిట్ ఉన్నా, ప్రాఫిట్ లేకపోయినా దాన్ని మాత్రం అక్కడ కాల్ తీసుకోవాలండి. లేదంటే మనకు అక్కడ మిస్టేక్ జరుగుతూనే ఉంటుంది. ఓకే. రెండవది నేనేం చేశాను, ఆయనకున్న రియల్ ఎస్టేట్ని రివ్యూ చేశాను. రియల్ ఎస్టేట్ రివ్యూలో ఏం జరిగింది, సొంత ఇల్లు ఉంది, దానికి హోమ్ లోన్ నడుస్తూ ఉంది. అలాగే ఊర్లో చిన్న పొలం ఉంది, దాంట్లో అగ్రికల్చర్ నడుస్తూ ఉంది. అవి కాకుండా కొన్ని చిన్న చిన్న స్థలాలు, ఒక అపార్ట్మెంట్ కొన్నాడు ఆయన 10-15 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు ఈ ప్రాపర్టీస్ కానివ్వండి, ఆయన ఉంటున్న ఇల్లు కానివ్వండి, వేరేవన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఫ్లాట్ గురించి డిస్కషన్ వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, ఫ్లాట్ కాస్ట్ వచ్చేసి 50 lakhs అండి ఇవాళ. ఈ ప్రాపర్టీస్ అన్నిటిని కూడా రివ్యూ చేసేటప్పుడు నెక్స్ట్ 10 yearsలో ఇవి ఎలా ఉండబోతున్నాయి అనేది ఒక అనాలిసిస్ మాత్రం ఖచ్చితంగా చేయాలండి. ఇవాళ ప్రజెంట్ మార్కెట్ ఏంది, నెక్స్ట్ 10 yearsకి మార్కెట్ కండిషన్స్ తగ్గట్టుగా ఈ పెట్టుబడులు ఏ విధంగా ఉండబోతున్నాయి. కరెక్ట్, అదే కదా రివ్యూ అంటే. ఈ రివ్యూ కదా చేయాల్సింది. ఆయన ఏమన్నాడంటే, ఖచ్చితంగా ఈ 50 lakhs ప్రాపర్టీ మాత్రం నాకు ఎలాంటి రిటర్న్ ఇవ్వదండి, నాకు తెలుస్తుంది. ఎందుకంటే కంప్లీట్ ఓల్డ్ అపార్ట్మెంట్. మనకి ఈ 50 lakhs నేను పెట్టిన ఏదైతే 50 lakhs ఇవాళ వాల్యూ ఉందో, మాక్సిమం ఇంకో 60 అవుతుంది వచ్చి నెక్స్ట్ 10 years, కానీ అంతకంటే పెరిగే ఛాన్సెస్ అయితే నాకు కనిపించట్లేదు అని అన్నాను. రెంట్ ఓవరాల్గా నేను క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది, ఇయర్ మొత్తానికి కలిపి 3% రెంట్ వస్తుంది. నేను అన్నాను 50 lakhs మీరు యావరేజ్గా మళ్ళీ అది తీసి రియల్ ఎస్టేట్లో పెట్టినా, లేదా వేరే అదర్ ఇన్స్ట్రుమెంట్ మ్యూచువల్ ఫండ్స్ లాంటి దాంట్లో పెట్టినా, యావరేజ్గా మీకు 12% రిటర్న్ వేసుకున్నా నెక్స్ట్ 10 yearsలో 50 lakhs కాస్త 1.45 crores అవుతుందండి. మరి ఇది ఎందుకు రివ్యూ చేయట్లేదు దీన్ని అని అడిగాను. అలాగా 5 years నుంచి రివ్యూ చేయట్లేదు, 5 years నుంచి సేమ్ ప్రాపర్టీ రిటర్న్ అలాగే ఉంది, అండ్ నెక్స్ట్ 10 yearsలో ఆయనకి ఎలాంటి నమ్మకము లేదు. మరి ఇక్కడ రివ్యూ జరగకపోతే ఏంటి, ఎంత పెద్ద నష్టం జరుగుతుంది అంటే, రివ్యూ చేయాల్సిన దగ్గర రివ్యూ చేయకుండా, రివ్యూ అవసరం ఉన్న అవసరం లేకపోయిన దగ్గర దానికి ఒక రీబ్యాలెన్సింగ్ అని ఒక వర్డ్ పెట్టుకొని అక్కడ రివ్యూ జరుగుతుంది, కానీ ఇక్కడ రివ్యూ జరగట్లేదు. ఇలాంటివి ఎన్నో ప్రాపర్టీస్ ఉన్నాయండి, సెంటిమెంట్ లింక్ చేస్తామని. తీసుకున్నది ఇన్వెస్ట్మెంట్ పర్పస్, ఇన్వెస్ట్మెంట్ని ఇన్వెస్ట్మెంట్ లాగానే ట్రీట్ చేయాలి. మనం సెంటిమెంట్ దేనికి ట్రీట్ చేయాలి, మన పేరెంట్స్ ఇచ్చిన ఇంటికో, మనం ఆల్రెడీ ఉంటున్న ఇంటికో సెంటిమెంట్ లింక్ చేస్తే దాంట్లో అర్థం ఉంది. కానీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చేసిన దానికి సెంటిమెంట్ ఎందుకండి, ఇంకా దెర్ ఈజ్ నో పాయింట్ కదా. ఇలాంటి వాటి దగ్గర రివ్యూ ఖచ్చితంగా జరగాలి. ఓకే. మూడోది ఏం చేశాను, ఆయనకున్న గ్యారంటీడ్ ప్లాన్స్ రివ్యూ చేశాను. కొంతవరకు ఎవ్రీ మంత్ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్లో వెళ్తుంది, అది ఒక మంచి సైజబుల్ కార్పస్ ఉంది అక్కడ. తర్వాత ఆయన పీపీఎఫ్ కూడా కడుతున్నారు, అది కూడా మంచిదే, మంచి కార్పస్ ఉంది అక్కడ. 25 lakhs ఎఫ్డీలో పెట్టుకొని కూర్చున్నారు. ఇది ఎందుకు పెట్టారు, ఎప్పటి నుంచి పెట్టారంటే గత 5 years నుంచి అలాగే ఉంది, అండ్ ఇది ఏదో ఊరికి ఏదైనా ఎమర్జెన్సీ ఫండ్ ఉంటుంది కదా అని పెట్టాను.
ఎమర్జెన్సీ ఫండ్, గ్యారంటీడ్ ఇన్వెస్ట్మెంట్ బాగానే జరుగుతున్నాయి. ఎమర్జెన్సీ ఫండ్ అంటే ఏంటి, మనకి 6 months మాక్సిమం 6 months ఖర్చులు. ఒక ₹1,00,000 ఎవ్రీ మంత్ ఖర్చు అనుకున్నా, ఒక 6 months ఖర్చులు 7 months ఖర్చులు మనము ఎఫ్డీలో కానీ లిక్విడ్ ఫండ్లో కానీ పార్క్ చేయాలి. సేఫ్ సైడ్లో పార్క్ చేసి పెట్టుకోవాలి. మిగతాది మీరు బాగా కన్జర్వేటివ్ ఇన్వెస్టర్ అయినా కానీ మీరు నార్మల్ బ్యాలెన్స్ ఫండ్లోనే పెట్టుకోవచ్చు. అది మీకు 9 to 10% రిటర్న్ వర్కౌట్ అవుతుంది. అలా కాకుండా ఎఫ్డీలో పెట్టుకొని కూర్చున్నారు, దానికి రివ్యూ లేదు. ఓకే, ఇక్కడ జరగాలి యాక్చువల్ రివ్యూ. ఓకే, అండ్ 4th పాయింట్లో నేను ఏం చూశాను, చిట్టీలు కడుతున్నారు. 40,000 చిట్టీలు కడుతున్నారు. ఎప్పుడు లిఫ్ట్ చేస్తారో తెలియదు. అందులోంచి కొంతవరకు గోల్డ్ కొన్నారు, మిగతా డబ్బులని వేస్ట్ అయ్యాయి. అసలు ఎందుకు కడుతున్నారో ఒక పర్పస్ లేదు. పిల్లలు చదువులకా లేకపోతే ఎందుకు, డబ్బు వస్తుంది కడుతున్నారు, ఫ్రెండ్ అడిగారు కడుతున్నారు. ఎందుకు కడుతున్నారు, మరి అక్కడ రివ్యూ జరగాలి కదా, అక్కడ జరగట్లేదు రివ్యూ. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది నేను ఎందుకు చేస్తున్నాను అనేది పర్పస్ లేకుండా ఇలాంటి రాంగ్ ఇన్వెస్ట్మెంట్సే జరుగుతాయండి. అసలు చిట్స్ అనేది స్టార్ట్ చేస్తే ఎందుకు స్టార్ట్ చేస్తున్నాం అనే పర్పస్ ఉండాలి. షార్ట్ టర్మ్కి నేను నెక్స్ట్ 1-2 yearsలో నేను ఒక కార్ కొనుక్కోవాలండి, దాని డౌన్ పేమెంట్ కావాలి, పర్వాలేదు వేయండి, నో ప్రాబ్లం. 1,00,000-2,00,000 డౌన్ పేమెంట్ కట్టుకోవాలి. ఈ 2 లక్షలకి నేను చిట్టి వేసాను, బాగానే ఉంది, పర్వాలేదు. అలా ఒక పర్టికులర్ గోల్ అంటూ ఉండాలి. లేదు నేను లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేస్తున్నానంటే ఆబ్వియస్గా మ్యూచువల్ ఫండ్ SIPsలోనే బాగుంటుంది, అందులో ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్. ఇలాగా ప్రతి ఇన్వెస్ట్మెంట్కి మన దగ్గర ఉన్నవి, అది లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అనుకోండి, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ అనుకోండి, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ అనుకోండి, స్టాక్స్ ఇన్వెస్ట్మెంట్స్ అనుకోండి, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ అనుకోండి, అస్సలైన రివ్యూ జరగాల్సింది రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్కే. రిటర్న్ ఎక్కువ వచ్చినా అమ్మట్లేదు, రిటర్న్స్ ఏమీ రాకపోయినా అమ్మట్లేదు. దట్ ఈస్ ద ప్రాబ్లం. రిటర్న్స్ ఎక్కువ వచ్చేసాయి అనుకోండి, సాచురేట్ అయిపోయింది అనుకోండి, అమ్మాలి ప్రాపర్టీ. అది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కదా తీసుకుంది, దాన్ని రీబ్యాలెన్సింగ్ చేయాలి. మళ్ళీ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ కొన్నా పర్వాలేదు, లేదా మ్యూచువల్ ఫండ్లో పెట్టినా పర్వాలేదు, కానీ రీబ్యాలెన్సింగ్ అనేది అక్కడ జరగాలి ఖచ్చితంగా. ఓకే, మీరు అన్నట్టు ఇప్పుడు ఈ పోర్ట్ఫోలియో ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆయన దగ్గర ఓవరాల్గా ఒక 1 crore పోర్ట్ఫోలియో ఉందండి. కరెక్ట్గా ప్లాన్ చేస్తే నెక్స్ట్ 10 సంవత్సరాలలో ఈ 1 crore యావరేజ్ రిటర్న్ 12% వేసుకున్న 3 crores అవ్వాలి. బట్ కరెక్ట్గా రివ్యూ జరగట్లేదు. ఆబ్వియస్గా చూస్తే మ్యాక్సిమం 1.5-1.7 crore కూర్చునేలాగా ఉందన్నమాట. మన దగ్గర ఉన్న అసెట్స్, మన దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ ఏంటంటే ఒక నిలిచిపోయిన వాటర్ లాగా ఉండొద్దు. నిలిచిపోయిన వాటర్ అయితే ఏమవుతుంది, వేస్ట్ అయిపోతాయి, మురికి పడుతుంది. ఫ్లోయింగ్ వాటర్ లాగా ఉండాలి, ఫ్రెష్గా ఉండాలి, దానికి రెగ్యులర్గా రివ్యూ జరగాలి. మన దగ్గర ఉన్న అసెట్స్ అన్నిటిని కరెక్ట్గా రివ్యూ చేసుకుంటే అదే మనకి చాలా ఎక్కువ డబ్బు క్రియేట్ చేస్తుందండి. ఓకే, ఇవన్నీ నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, మళ్ళీ చెప్తానండి. డబ్బును సంపాదిస్తానే ఉండాలి. మనం ఊరికే కూర్చుంటే ఎంత ప్రాబ్లం అవుతుందో, మన దగ్గరున్న అసెట్స్ అన్నీ కూడా ఊరికే కూర్చుంటే అదే ప్రాబ్లం అవుతుందండి. డబ్బు ఎప్పుడే కానీ ఊరికే కూర్చోకూడదు, డబ్బును సంపాదిస్తూ ఉండాలి. అస్తమానం మనం డబ్బు గురించి వర్క్ చేయడం కాదు, కొన్ని సంవత్సరాలు మనం వర్క్ చేసిన తర్వాత, 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు వర్క్ చేసిన తర్వాత, ఆ 15 సంవత్సరాలు మనం క్రియేట్ చేసిన డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బు మన గురించి వర్క్ చేయడం స్టార్ట్ చేయాలన్నమాట. సో ప్రతి దానికి రివ్యూ జరగాలి. కొత్త ఇన్వెస్ట్మెంట్స్ కంటే కూడా ఎక్కువ ఫోకస్ ఉన్న అన్ని అసెట్స్ రివ్యూ మీద పెట్టామనుకోండి, డెఫినెట్గా చాలా వెల్త్ క్రియేట్ అవుతుందండి. కొత్త ఇన్వెస్ట్మెంట్స్ ఎలాగో జరుగుతానే. థ్యాంక్ యూ సో మచ్ చారి గారు. థ్యాంక్స్ అండి. ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్ని, ఎకానమీ కండిషన్స్ని దృష్టిలో పెట్టుకొని కొత్త ఇన్వెస్ట్మెంట్స్ ఎంతవరకు చేసుకోవచ్చు, అదేవిధంగా పాత ఇన్వెస్ట్మెంట్స్ని ఏ విధంగా రివ్యూ చేసుకోవాలి అనే అంశం గురించి మీ విశ్లేషణ చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.